మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, హెయిర్ ఫాల్ తగ్గించుకోండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు శోభారాణి కేత. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అనుకుంటున్నారా? గ్రే హెయిర్ కోసం అన్నమాట. గ్రే హెయిర్ రాకుండా మనం ఎటువంటి హెయిర్ ఆయిల్ వాడితే బాగుంటుందో చెప్పబోతున్నాను. సో గ్రే హెయిర్ అనేది చాలా ప్రాబ్లం కదండి ఎవరికైనా సరే. చిన్నపిల్లలకి వస్తే మరీ ప్రాబ్లంగా ఫీల్ అవుతారు కదా, వాళ్ళు కాలేజ్కి వెళ్ళాలన్నా లేదా ఆఫీస్కి వెళ్ళాలన్నా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో గ్రే హెయిర్ అనేది చిన్నపిల్లలకైనా చాలా ప్రాబ్లంగా ఉంటుంది, పెద్దవాళ్ళకైనా కొంచెం ప్రాబ్లంగానే అనిపిస్తూ ఉంది. సో గ్రే హెయిర్ వచ్చిన తర్వాత మనం ఇబ్బంది పడే కన్నా గ్రే హెయిర్ రాకుండానే మనం ఎటువంటి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో రెడీ కదా మీరు? సో దీనికి కూడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే చాలా సింపుల్ అండి. ఇవి కూడా ప్రతి నిత్యం మీకు అందుబాటులో ఉండే వస్తువులతో మాత్రమే నేను చెప్పబోతున్నాను. అది ఏంటి అంటే ఆనియన్, ఉల్లిపాయ. సో ఇదివరకు సామెత కూడా ఉంది, చాలాసార్లు చెప్పుకున్నాం, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని. సో ఉల్లిపాయలో అంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో ఉల్లిపాయతో తీసుకుని ఇందులోని సో ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఆనియన్, కోకోనట్ ఆయిల్, మెంతులు, కరివేపాకు కదా. ఇవన్నీ కూడా అవైలబుల్ ఉండే వస్తువులే కదండి, అందరికీ అందుబాటులో ఉండే వస్తువులే. సో ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ మాట. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఒక మంత్కి సరిపడినంత పక్కన పెట్టుకోండి. ఎవ్రీ టైం అక్కర్లేదు కదా, ఒక మంత్కి సరిపడినంత మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని మీరు ఎప్పుడైతే హెయిర్ వాష్కి వెళ్ళాలనుకుంటారో, రేపు హెయిర్ వాష్ అనుకోండి, ఈ రోజు ముందు రోజు నైట్ ఈ ఆయిల్ని అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నట్లయితే చాలా చక్కగా మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట. అంటే గ్రే హెయిర్ అనేది రాకుండా ఉంటుంది ఎర్లీ స్టేజ్లో. చాలా ఈజీగా ఉంది కదండి. ఇది ప్రిపరేషన్ కూడా వెరీ ఈజీ. ఏ విధంగా చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. నేనైతే రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. సో చూస్తున్నారు కదండి, ఇది ఉల్లిపాయ, ఓకే, ఆనియన్, మెంతులు, కరివేపాకు, ఓకే. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పేస్ట్ని ఇక్కడ తీసుకొచ్చాను. సో ఇందులో మెజర్ ఎలా ఉంటుందంటే కొలతలు మనకు ఒక 250 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్కి మనం తీసుకునే ఆనియన్ అండ్ మనకి మెంతులు, కరివేపాకు కలిపి 250 ml ఉండాలంటే రెండు ఈక్వల్ రేషియోలో ఉండాలన్నమాట. అప్పుడే మనకి గ్రే హెయిర్ అనేది చాలా తొందరగా రాకుండా ఉంటుంది, అరికడుతుంది అన్నమాట, ఎర్లీ స్టేజ్లో రాకుండా. అందుకే చూసారు ఎంత తక్కువ తీసుకొచ్చాను ఇక్కడ నేను. రెండు ఈక్వల్ క్వాంటిటీస్ ఉండాలన్నమాట. బాయిల్ అయిన తర్వాత ఇలా ఉండాలన్నమాట, ఓకే అండి. అంతా ఎవాపరేట్ అయ్యింది, ఇలా ఉండాలి. అట్లీస్ట్ 45 minutes అనేది మనకి లో ఫ్లేమ్లో ఉంచాలి. ఇదిగోండి చూసారా, లో ఫ్లేమ్లో మనకి 45 minutes ఉంచాలి. ఇందులో మనకి ఆనియన్ ఉంది చూసారా, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసా, ఇదిగోండి చిన్న పీసెస్, లేదంటే పేస్ట్ మాదిరిగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా. ఇందులో ఆనియన్ పీసెస్ ఉన్నాయి, మెంతులు ఉన్నాయి, కరివేపాకు ఉంది చూడండి. సో మెజర్ అర్థమైంది కదా మీకు. 250 ml ఆఫ్ కోకోనట్ ఆయిల్కి ఈ మూడు కలిపి 250 grams ఉండాలన్నమాట, ఓకేనా. అంటే రెండు ఈక్వల్ క్వాంటిటీస్ ఉండాలి. అలాంటప్పుడే మనకి ఇందులో ఉన్న కంటెంట్ అంతా మనకు ఆయిల్లోకి వస్తుంది. అప్పుడే మనకి గ్రే హెయిర్ రాకుండా కంట్రోల్ అవుతుంది. సో చూస్తున్నారా, ఈ విధంగా చూసారా ఎంత బ్రౌనిష్ కలర్ వచ్చిందో. ఇంత బాగా మనకి బ్రౌనిష్ కలర్ వచ్చినట్లయితే చక్కగా అందులో ఉన్న కంటెంట్ అంతా మనకి ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో రిజల్ట్ అప్పుడు కరెక్ట్గా ఉంటుంది మనకు. చూసారా ఆనియన్ ఇలా ఉంది. సో కరివేపాకు కూడా ఆల్మోస్ట్ మనకి ఇలా ఫ్రై అయింది. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మన ఆనియన్ ఫ్రై అయిన తర్వాతనే కరివేపాకు, మెంతులు కూడా వేయండి. అంతేగాని మూడు ఒకసారి వేయకండి. ఫస్ట్ ఆనియన్ అంతా కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి. బ్రౌన్ కలర్ నుంచి మనకి రెడ్డిష్ కలర్ వస్తుంది ఆనియన్ అన్నప్పుడు ఈ రెండు వేయండి. జనరల్గా మనం తాలింపులో కరివేపాకు కూడా లాస్ట్లో వేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ కూడా అలా వేయండి, ఎందుకంటే ముందే కరివేపాకు వేసామంటే బ్లాక్ అయిపోతుంది, ఓకేనా. సో రేషియో మీకు అర్థమైంది కదా, రెండు ఈక్వల్ రేషియోలో ఉండాలి. ఈ మాత్రం ఉంటే చక్కగా మీకు హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. సో బ్లాక్ కలర్లో టర్న్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసేద్దాం. సో ఫిల్టర్ చేసినా చేయకపోయినా ఇలా ఉన్నా ప్రాబ్లం లేదు, మీకు ఫిల్టర్ చేసి చూపిస్తాను. ఇది తొందరగా పాడయ్యేది కాదు, ఎందుకంటే బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి మీకు 1 month వరకు ఉంటుంది. మీరు చేసే యూసేజ్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. 1 month వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ఏదైనా బాటిల్లో ప్రిపేర్ చేసుకుంటే అడుగున ఉన్నా పర్వాలేదు, లేదు అనుకుంటే మీరు ఇలా ఫిల్టర్ చేసేసుకుని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నా పర్వాలేదు. చూస్తున్నారా, ఇలా మీకు నీట్గా మంచి అబ్జార్బ్ అయిన ఆయిల్ మాత్రం బయటకు వచ్చింది చూడండి. సో ఇందులో మీకు ఏమైనా ఆనియన్ స్మెల్ అనిపిస్తుంది అన్నప్పుడు అయితే మనకి అరోమా ఆయిల్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. అరోమా ఆయిల్స్ ఒక ఫ్యూ డ్రాప్స్ వేసుకున్నట్లయితే మీకు అసలు ఆనియన్ స్మెల్ కూడా రాదు. ప్రజెంట్లీ కూడా ఆనియన్ స్మెల్ రావట్లేదు. ఎందుకు అంటే మనం బాగా ఫ్రై చేసేసాం కదా, రెడ్డిష్ కలర్లోకి వచ్చేసింది ఇంచుమించు. సో ఆనియన్ స్మెల్ అయితే లేదు, అస్సలు లేదు. ఇన్ కేస్ కానీ ఇంకా కొంతమంది ఎవరైనా సరిగ్గా వేగకపోయినా
ఇలా వేపితే రాదు. ఇన్ కేస్ సరిగ్గా వేపలేకపోయినట్లయితే మీరు కొంచెం స్మెల్ వస్తుంది అనుకున్నట్లయితే అరోమా ఆయిల్స్ అనేవి ఫ్యూ డ్రాప్స్ అంటే 2-3 డ్రాప్స్ వేసుకున్నట్లయితే ఆయిల్ అంతా కూడా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో చూసారు, ఇప్పుడు చక్కగా మనకి ఆయిల్ ప్రిపేర్ అయిపోయింది. ఇదేమైనా పెద్ద కష్టమా చెప్పండి? ముందు ఆనియన్ వేడెక్కే వరకే కొంచెం టైం పడుతుందన్నమాట. అది ఆనియన్ నుంచి మనకి రెడ్ కలర్, బ్రౌన్ కలర్ రావడానికి టైం పడుతుంది అంతే. తర్వాత మిగతా రెండు చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయి. చూసారా, ఈజీగా ఉంది కదా ఇది ఆయిల్. సో ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో చూసారు కదండి, ఆయిల్ ప్రిపరేషన్ అనేది ఎంత ఈజీగా ఉంది కదా, చాలా ఈజీ కదా. సో ఈజీగా మీరు కోకోనట్ ఆయిల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఆలివ్ ఆయిల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, బాదం ఆయిల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదో ఒక ఆయిల్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. 250 mlకి 250 grams ఆఫ్ మనకి ఏం చెప్పుకున్నాము, ఆనియన్, అలాగే మనకి మెంతులు, కరివేపాకు, ఈ మూడు, ఉల్లిపాయ, మెంతులు, కరివేపాకు, ఈ మూడు కూడా రెండు ఈక్వల్ రేషియోలో ఉంటేనే మనకి చక్కగా అందులో ఉన్న కంటెంట్ అంతా ఈ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ముందు ఆనియన్ అంతా బాగా వేడెక్కిన తర్వాత ఇంచుమించు రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత ఈ మెంతులు, కరివేపాకుని యాడ్ చేయండి. సో అది చల్లారిన తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకోకపోయినా అందులో ఉన్న ప్రాబ్లం అయితే లేదు, కిందకు వచ్చేసి ఉంటాయి కదా, అందులో ఉన్న ప్రాబ్లం లేదు. సో ఇటువంటి ఆయిల్ని మనం వీక్లీ 1 or 2 అప్లై చేసుకున్నట్లయితే గ్రే హెయిర్ ఎందుకు వస్తుంది చెప్పండి? అసలు గ్రే హెయిర్ అనేది ఎర్లీ స్టేజ్లో రాకుండా ఉంటుంది. చాలామందికి గ్రే హెయిర్ చిన్నపిల్లలప్పుడే వచ్చేస్తుంది కదా, హెరిడిటరీ ఉండొచ్చు, స్ట్రెస్ ఉండొచ్చు, పొల్యూషన్ అవ్వచ్చు, ఏదైనా సరే ఎర్లీ స్టేజ్లో రాకుండా అయితే ఇటువంటి ఆయిల్స్ మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఫింగర్ టిప్స్ ఇందులో డిప్ చేసి స్కాల్ప్కి అప్లై చేయండి. ఓకే, లేదు అనుకుంటే ఒక కాటన్ తీసుకోండి, కాటన్ అందులో డిప్ చేసుకుని స్కాల్ప్ అంతా అప్లై చేయండి. కంప్లీట్ స్కాల్ప్, రిమైనింగ్ అంతా హెయిర్కి అప్లై చేయండి. అప్లై చేసి అట్లీస్ట్ 2 hours అయినా సరే ఈ ఆయిల్ మన హెయిర్కి పట్టినట్లయితే గ్రే హెయిర్ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. ఇలా పెట్టిన వెంటనే అలా క్లీన్ చేసేయద్దు. మనం చాలా ఎపిసోడ్లో ఫేస్ ప్యాక్ ఎంత టైం ఇవ్వండి, హెయిర్ ప్యాక్ ఎంత టైం ఇవ్వండి అని చెప్తున్నాం కదా. సో అలాగే హెయిర్ మనకి ఆయిల్ కూడా ఇంత టైం ఇవ్వాలి, అట్లీస్ట్ 2 hours. అందుకే నేను ఏం చెప్తానంటే ముందు రోజు నైట్ అనేది అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని నెక్స్ట్ డే ఎలాగా షాంపూ వాష్ చేసుకుంటారు కాబట్టి ముందు రోజు నైట్ అప్లై చేసుకుంటే హోల్ నైట్ అంతా కూడా మన స్కాల్ప్కి పడుతుంది, అలానే హెయిర్కి కూడా పడుతుంది కదా, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో చాలామందికి డౌట్ రావచ్చు, కొద్దిగా వేడి చేసుకుని రాయాలా, మనం అప్లై చేసుకున్నప్పుడు కొంచెం వేడి చేసుకోవాలా అని అంటారు. ఆల్రెడీ ఇది వేడెక్కిన ఆయిలే కాబట్టి అక్కర్లేదు, డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. ఈ డౌట్ క్లారిఫై అయింది కదండి. వేడి చేసుకున్నా మంచిదే, వేడి చేసుకుంటే కొద్దిగా వేడి చేసుకున్నా మంచిదే, కాకపోతే ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి అక్కర్లేదు. అప్లై చేసిన తర్వాత మసాజ్ లైట్లీ ఇచ్చుకున్నా మంచిదే, స్మూత్ మసాజ్ ఫింగర్ టిప్స్తో. మసాజ్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఏ ఆయిల్ అయినా సరే మనం అప్లై చేసుకున్నప్పుడు మసాజ్ ఇచ్చినట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ అయినప్పుడు మనకి రీగ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. మనంతా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి, రీగ్రోత్ రావాలి అనుకుంటూ ఉంటాం కదా జనరల్లీ. ఎప్పుడైతే మనం మసాజ్ ఇస్తామో ఆయిల్తో రీగ్రోత్ అనేది ఛాన్స్ ఉంటుందన్నమాట ఎర్లీగా రావడానికి. సో ఇంతే కాకుండా ఎప్పుడు మనకి ఇప్పుడు గ్రే హెయిర్ కంట్రోల్ కోసం ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాం, విత్ కరివేపాకు ఉంది ఇందులో. ఆల్వేజ్ నేను కరివేపాకు చెప్తూ ఉంటాను కదా, ఇంటేక్ కూడా తీసుకోవాలని. కంపల్సరీ ఇంటేక్ ఒక పౌడర్ రూపంలో కానీ లేదంటే కర్రీస్లో కానీ యాడ్ చేసుకోండి. కరివేపాకును తీసి పక్కన పెట్టొద్దు, పక్కన పెట్టకుండా చట్నీస్ రూపంలో తింటూ ఉండండి. తింటూ ఉంటే ఎర్లీ స్టేజ్లో ఖచ్చితంగా గ్రే హెయిర్ని మనం రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఓకే అండి, ఈ ఆయిల్ అనేది ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంది కాబట్టి గ్రే హెయిర్ ఎవరైతే కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇది పాటిస్తారనుకుంటున్నాను. ఈ ఆయిల్ ప్రిపరేషన్ చేసుకుంటారనుకుంటాను. తప్పకుండా అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.